ఉప్పు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మర్చిపోయినక్క. రేయ్, రాజన్నొచ్చు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాలు పట్టడానికి రావా నువ్వు? సార్ ఇంటికి వచ్చి పిలిస్తేనే వస్తావా? ఆ అన్న చుట్టతో కాల్చాడు, చైన్ నొప్పిగా ఉంది. అక్కడికి వచ్చి చెప్పరా, రారా. వాడిని వదిలేయండి అన్నా, వాడి చెయ్యి కాలిందన్నా, గాయం ఆరేంత వరకు వాడిని వదిలేయండి అన్నా. వదిలేస్తా, అయితే నువ్వు వస్తావా? రేయ్, దానికి కళ్ళు కనపడవరా? కళ్ళు కనపడకపోతే ఏంటి, ఆ అమ్మాయే కదరా, రమ్మని చెప్తున్నాను కదా. రావే. కాళ్ళేగా, నేను పడతాను. వీడెవడరా? హాస్పిటల్ నుంచి వచ్చాడు, దాని అన్న. నువ్వు పడతావా? అన్నయ్య వద్దన్నయ్య. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాను. అన్నా, వాడు చెయ్యి బాలేదనే వీడొచ్చాడన్నా. వీడి చెల్లెలొచ్చుంటే ఇంకా బాగుండేది కదూ. ఇటు రారా. అన్నా, వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడన్నా. వాడు చేతులు సరిగ్గా ఉండవు, నేను పడతానన్నా. నువ్వు వెళ్ళి మల్లేషు. నాకు వాడు కావాలరా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. చేతులు దూది పింజల్లా ఉంటాయి. రేయ్, రారా. చేతులు బాగానే పడుతున్నావు, కాళ్ళు కూడా పడతావా బాబుమరిది? ఆహాహా, ఆడపిల్ల పట్టినట్టుగానే ఉందిరా. రేయ్, నీకు నొప్పిగా లేదు? నొప్పి తట్టుకోలేక అరుస్తావనుకుంటే హాస్పిటల్లో పడుకోవడంతో రక్తం ఊరిందా? ఇక హాస్పిటల్ కాదు, డైరెక్ట్ మార్చరీ. హలో, నువ్వు మల్లేషు కాదు, సింహాచలం గారు అబ్బాయి అని తెలిసిందనుకో, ఇక్కడున్న జనాలు మీ నాన్నగారు మొత్తం అయిపోతారు. ఆగా, వాడు కదా నేను చుట్టతో కాల్చింది, మరి వాడెందుకు కుయ్యమ్మోరు అని నడిచాడు? అది వెళ్ళి వాడిని అడుగు. మేకలే కదా, పంపిస్తానులే. ఇక మీదట మీరు అరిచి ప్రయోజనం లేదు. ఇంకొద్ది సేపట్లో కొండారెడ్డి ఇంట్లో బిర్యానీ కాబోతున్నారు. దానికి ఇంకెవరినన్నా చూసుకో. మేక మాట్లాడుతోంది. మేక ఏ రోజు మాట్లాడిందన్నా? నువ్వెందుకు ఇందులో ఎక్కావు? మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవద్దా? రండి రండి రండి. చలపతి రావయ్యా, మేకలు దొరికిలేదారా? ఇదే చెప్పానన్నా, వింటేగా. ఎవరితో చెప్పావు? మేకలతో తెలియక తీసుకొచ్చానన్నా. వెళ్తాను, తొందరగా వెళ్ళు. వస్తాడా? రాని రాడు, నాకు ముందే తెలుసు అతను రాడని. దేవి, ఇది గొప్పగా చెప్పావు. అతను వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడని. ఏడి నేను చెప్పేది బేదే. ఇలాగే నా చీర కట్టుకునేది. ఈ పెళ్లి జరగదు దినా. అందరూ భోంచేశారా? వీడిక్కడికి ఎందుకు వచ్చాడే? నన్ను తీసుకెళ్ళడానికి. థాంక్స్ వదినా. నేను వెళ్ళొస్తాను వదినా. జాగ్రత్త, ఎవరైనా చూస్తారేమో. సూర్య, రా వెళ్దాం. ఏంటలా చూస్తావు? రా వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా? నాకు చాలా పనులున్నాయి అమ్మడు. నాకు ఇవాళ పెళ్లి జరగబోతుంది తెలుసా? అలాగా? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. జరిగిందో ఆ తర్వాత ఉంది. ఫస్ట్ నైట్ ఎక్కడ? మలేషియాలోనా? నేను చుట్టూనే తిరిగాను, అప్పుడు కూడా నువ్వు గౌరవం చెప్పలేదు.
నేను నిన్ను లవ్ చేస్తున్నాను రా. లవ్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళు. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? సినిమా చూద్దాం. ఏంటి వంట నేర్చుకుంటానండి చేతులు కాలుతాయి మీరు జాగ్రత్త వెళ్ళండి నేను చూసుకుంటాను నువ్వు చెప్పరా వీడు ఎక్కడికి పోయాడు? ఆగరా ఉన్న చాలకి ఏదో ఒక టెన్షన్ పెళ్లి కూతుర్ని చేపట్టుకొని లాగుతుంటే మీ ఇద్దరికి లవ్సా లేదా మరి పారిపోదామని అడుగుతుంది ఆ విషయం తన్నే అడగాలి. నన్ను అడగమంటావా ఏ దొనపోతావు అన్నా మేఘలని బయట ఉన్నాయి, లోపల ఏం చేస్తున్నాయా? అన్నా దారి తప్పి లోపలికి వచ్చానా నేను చూసుకుంటాను అయ్యో మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని దొనపోతుంటానా? మీరు గంగిగోవు సార్. రేయ్ రేయ్ మల్లేషు ఏంట్రా అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి సినిమా చేస్తున్నారు కనపడడానికి? సరిగ్గా నొక్కరా. ఏం నొక్కినా ఓపెన్ అవ్వబోయేది లేదు. అరచి వెళ్ళవుతానికి. ఏవయ్యా డాక్టర్, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? వస్తుంది సార్. ఏంటయ్యా వచ్చేది? నీకు నర్సుగా నా టెన్షన్ ఏంటో నీకు తెలుసా? నా పార్ట్నర్ కోలుకోవాలి, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో ఏముందో నీకు తెలుసా? తెలియదు సార్. ఏంటి తెలియదు? ఎన్ని డైమండ్స్ తీస్తున్నారన్న విషయం మాత్రమే నీకు తెలుసు. ఎంత బిజినెస్ అవుతుంది, ఏ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉందన్న విషయం ఈ ల్యాప్టాప్ మాత్రమే తెలుసు. చెప్పేశాను సార్, అంత డీటెయిల్ గా చెప్పేశాను సార్. డోంట్ వర్రీ. ఏంటో చెప్పింది చెప్తా నా కొడుకా. ఏయ్ డాక్టర్ చూడు, నీకు ఇంకొక రోజు టైం ఇస్తున్నాను. ఆ లోగా నా పార్ట్నర్ కోలుకోవాలి, లేదా నువ్వు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సార్ మెమరీ వచ్చేస్తుంది సార్. మెమరీ రాగానే ఈ బటన్ ప్రెస్ చేస్తారు సార్. మెమరీ వచ్చిందంటే బటన్ నొక్కు. ఓకే రాగా నొక్కుతారులే. నువ్వు రారా, నువ్వు రా. కొచ్చా వచ్చిందంటే నొక్కు. వెరీ గుడ్. కొట్టిన కొట్టుడు బాగానే వర్కౌట్ అయింది. ఎలా ఓపెన్ చేయాలి? నాకు తెలుసు. తెలుసా? ఇది కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అరచి ముందు దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పు. ముందు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? లవ్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పు. అవన్నీ తర్వాత, ముందు కోడ్ ఏంటో చెప్పు. నాకదే ముందు. సరే చేస్తున్నా. ఏం చేస్తున్నావు? అదే ఆ లవ్ చేస్తున్నా పాస్వర్డ్ చెప్పు. అయితే కిస్ చేయి. నిన్ను కిస్ చేస్తే ఓపెన్ అవుతుందా? కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని కన్ఫర్మ్ అవుతుంది. చూసారా ప్రేక్షకులారా, సొంత అన్నయ్య పక్కన ఉండగానే ఈ పిల్ల మాట్లాడే మాటలు విన్నారా? సరే, ఇక్కడన్నా కిస్ చేయి. మా అన్నయ్య ఫింగర్ ప్రింట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్. నువ్వు మెంటల్ దాని అనుకున్నాను, పర్వాలేదు, నువ్వు ఒక క్రైమ్ వే. థ్యాంక్స్ గురు. ఇది డైమండ్స్ రా మెటీరియల్ కింబర్లైట్. ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇండియాలోనూ దొరుకుతుంది. దీన్ని తవ్వి తీయడానికి మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ కింబర్లైట్ తవ్వి తీయడం వల్ల ఆ ప్రదేశంలో భూకంపం రావడానికి అవకాశం ఉందట. గవర్నమెంట్ రహస్యంగా దాచి ఉంచిన మ్యాప్ ఇప్పుడు మా దగ్గర ఉంది. చూసావా గవర్నమెంట్ కి తెలియకుండా మీ అన్నయ్య చేసే అన్యాయాన్ని? దొరికితే చిప్పకూడే, జైలే. నేను మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాను, కానీ సూపర్ మ్యాటర్ దొరికింది. ఇక పెడతాను చూడు మీ అన్నయ్యకి స్పాట్. ఇప్పుడు ఏం చేయడం?